నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సచివాలయంలోని తన ఛాంబర్లో ఉన్నతాధికారులతో విస్తృత సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులపై అధికారులతో చర్చించారు. ప్రాజెక్టు పనులపై పలు సూచనలు చేశారు. అనంతరం మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టు, శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కాలువ టన్నెల్, అలాగే కాళేశ్వరం కింద మేడిగడ్డ, అన్నారం మరియు సుందిళ్ల బ్యారేజ్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యత జాబితాలో ఉన్నాయని తెలిపారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో తుమ్మడిహట్టి భాగంపై 2 ప్రత్యామ్నాయ కాలువ మార్గాలను పరిశీలిస్తున్నామని, ఏ మార్గాన్ని ఎంచుకోవాలనే నిర్ణయం అక్టోబర్ 22 నాటికి తీసుకుంటామని అన్నారు. మైలారం నుండి 71.5 కిలోమీటర్ల గ్రావిటీ కాలువ మరియు 14 కిలోమీటర్ల సొరంగం ద్వారా సుందిళ్లకు నీరును పంపిస్తామని తెలిపారు. మరో మార్గం ప్రకారం మధ్యలో పంపింగ్ స్టేషన్ ఏర్పాటు చేసి ఎల్లంపల్లి ద్వారా నీటిని మళ్లించడం జరుగుతుందన్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రాజెక్టును డిసెంబర్ 2027 నాటికి పూర్తి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. సాంకేతిక మరియు పరిపాలన అడ్డంకులను తొలగిస్తున్నామని, ప్రాజెక్టు పూర్తయ్యే వరకు ఉన్నత స్థాయి పర్యవేక్షణ కొనసాగుతుందని మంత్రి ఉత్తమ్ తెలిపారు. ప్రముఖ ఐఐటి ప్రధాన సాంకేతిక భాగస్వామిగా వ్యవహరించే అవకాశం ఉందని, ఇది తెలంగాణ నీటిపారుదల శాఖకు చెందిన చీఫ్ డిజైన్ ఆర్గనైజేషన్ కలిసి పనిచేస్తుందని మంత్రి ఉత్తమ్ వివరించారు. ఆ తర్వాత న్యాయపరమైన అంశాల పరంగా కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ ముందు జరుగుతున్న విచారణల పురోగతిని సమీక్షించారు. సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ తెలంగాణ వాదనలు ముగించారని, ఆంధ్రప్రదేశ్ తమ సమర్పణలను ప్రారంభించిందని తెలిపారు. ప్రతి సమావేశానికి సంబంధించిన సవివరమైన నివేదికలను సిద్ధం చేయాలని, ఢిల్లీలోని న్యాయ బృందంతో మరియు రాష్ట్ర సుప్రీంకోర్టు న్యాయవాదులతో సమన్వయం సాధించాలని, వాదనల్లో ఏకరూపత ఉండాలని ఆయన అధికారులను ఆదేశించారు. అలాగే వర్షాకాలం తగ్గుముఖం పట్టడంతో అన్ని ప్రధాన రిజర్వాయర్లు నిండుగా ఉంచాలని, హైడ్రోలాజికల్ సీజన్ ముగిసే వరకు టెలిమెట్రీ ఆధారిత పర్యవేక్షణ కొనసాగించాలని మంత్రి ఉత్తమ్ అధికారులకు సూచించారు.